హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, చాలా స్పెషల్ అనమాట నాకు మాత్రమే. ఎందుకు అంటే, నేను ఈరోజైతే ఇడియప్పం చేశాననమాట. ఇది నేను దాదాపుగా మా ఇంట్లో చేయక 2 ఇయర్స్ అవుతుంది. 2 ఇయర్స్ అన్నావు గాక మరి ఇప్పుడెందుకు జెప్తున్నావు అని జెప్పేసి మీరనొచ్చు. ఫస్ట్ అయితే ప్రాసెస్ చెప్తాను. ఆ తర్వాత ఎందుకు చేశానో చెప్తాననమాట. ఫస్ట్ అయితే ఇక్కడ నేను 2 కప్స్ బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యేసుకొని వేడి నీళ్ళు పోసుకున్నాననమాట. 1 కప్పు వేడి నీళ్ళు పోసుకొని అటు ఇటు కలిపేస్తున్నాను. కలిపిన తర్వాత ఇంకో కప్పు కూడా నీళ్ళు పోసుకుంటున్నాను. ఏంటి అంటే కావాలంటే మనం ఫస్ట్ కడాయిలో వాటర్ వేడి చేసుకొని పిండి అల్లేసి కలపొచ్చనమాట. కొన్నిసార్ల వాటర్ ఎక్కువైపోయినాయనుకో పిండి అనేది మెత్తగా అయిపోతది కదా! అందుకని నేనేం చేస్తా అంటే ఫస్ట్ వేడి నీళ్ళు వేడి చేసుకొని ఇలా అయితే వేస్తాననమాట. కామన్‌గా 2 ½ కప్స్ అయితే పడతదనమాట ఈ పిండికి నీళ్ళు. కాకపోతే మనకు కొన్నిసార్ల 2 కప్పుల వాటరే పడతాయి. ఇప్పుడైతే నాకు 2 కప్పుల వాటర్ పట్టినాయనమాట. వేడి నీళ్ళు పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని ఇలా పిండినైతే సాఫ్ట్‌గా కలిపేసుకోవాలి. ఒకవేళ మనకు వాటర్ తక్కువైతే కొన్ని వేడి నీళ్ళు చల్లుకుంటూ పిండైతే ఇలా సాఫ్ట్‌గా కలిపేసుకోవాలనమాట. మరీ గట్టిగా ఉండొద్దు. కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు ఒక ముద్ద చేసి పక్కన పెట్టాను. ఇలా మురుకులు చేసే దాంట్లో ఇలా చిన్న హోల్స్ ఉండేది ఉంటది గదా! అది తీసుకోవాలనమాట. దీనికన్నా మీడియం హోల్స్ ఉండేవి ఉంటది. అది తీసుకుంటే ఏంటంటే కొంచెం పిండిలాగా అనిపిస్తాయనమాట. అందుకే నేనైతే ఇంత సన్నటివి తీసుకున్నాను. ఇలా అయితే ఫస్ట్ ఆ మురుకులు చేసే దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యేసుకొని ఇలా పిండైతే పెట్టేసుకున్నాననమాట. కొంచెం మనకి ఎక్స్‌ట్రా ఉంటే ఆ పిండిని తీసేసుకోవచ్చు. ఇలా అయితే మొత్తం టైట్‌గా బిగించేసి ఇడ్లీ పాత్రలు ఉంటాయి గదా! ఆ పాత్రలకైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మనము ఇలా తిప్పడం వల్ల మొత్తం అదే హోల్‌లోనే పడిపోదు కరెక్ట్‌గా. పక్కకు కూడా పడతది కొన్నిసార్ల. అక్కడ అంటుకున్నా గూడా ఈజీగా రావడానికి ఇలా మొత్తం ప్లేట్‌కి మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఎక్కడ గూడా కొంచెం గూడా గ్యాప్ లేకుండా జస్ట్ ఏంటి అంటే అప్లై చేస్తే సరిపోతది. మరీ ఎక్కువ ఆయిల్ ఎయాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనం మురుకులు చేసుకునే దాంట్లో పిండి పెట్టేసాంగా. ఇలా అయితే కొంచెం రౌండ్‌గా చుట్టేసుకుంటే సరిపోతుంది. అదే అండి తిప్పేసుకుంటే సరిపోతుంది. మంచిగా మనకేంటి అంటే చాలా సన్నగా వస్తాయి. ఇవి ఉడికిన తర్వాత ఒక సేమియా తింటున్న ఫీలింగే వస్తదనమాట. అంత బావుంటది. ఇలా అయితే మొత్తం 4 ప్లేట్‌లలో వేసేసుకోవాలనమాట. మనం ఇది తిప్పడానికైతే ఎక్కువ కష్టం ఏం అవ్వదు. జస్ట్ మనం ఇలా తిప్పుతూ ఉంటే అదంతల అదే కిందకి ఈజీగా వచ్చేస్తుందనమాట. ఇలా అయితే 4 దాంట్లలో నింపేసుకున్నాననమాట. ఇంక తర్వాత పైనుంచి ఇంకో ప్లేట్ పెట్టాను. ఎప్పుడైనా సరే మనం ఇడ్లీ అయినా ఏదైనా చేసేటప్పుడు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్‌కి ఇలా 3 హోల్స్ ఉన్నాయిగా సైడ్స్‌కి అవి ఇంకొక ఇడ్లీ మీద రావాలనమాట. కొంచెం ఆల్టర్‌నేట్‌గా ఉంటే అన్నిటి నుంచి కింది నుంచి అనేది గాలి మంచిగా అన్నిటికి తాకి ఉడికిపోతాయన్నమాట. ఇట్లా కొంచెం ఆల్టర్‌నేట్‌గా పెట్టుకోవాలి ఇవన్నీ. ఇంకా నేనైతే పెట్టేసాను. ఈలోపు అయితే ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకున్నాను. నా దగ్గర ఇడ్లీ కుక్కర్ లేదు అనమాట. అందుకే నేను ఎప్పుడైనా సరే ఇడ్లీ చేసినా, ఏం చేసినా ఈ గిన్నెలోనే స్టీమ్ చేస్తాను. ఇప్పుడైతే కొన్ని 1 గ్లాస్ వాటర్ ఏసుకొని బాగా బాయిల్డ్ అయిన తర్వాత ఇప్పుడైతే ఇడ్లీ ఎట్లా చేస్తామో అట్లనే ఇంకా పైనుంచి ప్లేట్స్ పెట్టేసుకొని ఇంకా కవర్ చేశాననమాట. ఇప్పుడు దానికి కాంబినేషన్‌లో చట్నీ చేస్తున్నాను. దీన్ని అయితే మనం శనగపిండి వేసి చేశాం గాబట్టి బొంబాయి చట్నీ అంటారు. కాకపోతే నేను దీంట్లో కొంచెం టమాటా, ఆనియన్ ఇవన్నీ వేసుకుంటాననమాట. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను కడాయిలో. శనగపిండి ఎంత మంచిగా ఫ్రై అయితే దీని టేస్ట్ అయితే అంత బావుంటుందనమాట. మనం శనగపిండిని ఫ్రై చేసేటప్పుడు ఒక మంచి స్మెల్ ఒస్తుంది. అదొచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇంకా ఉండలేం లేకుండా వాటరేసి కలిపేసుకున్నాననమాట. ఏంటి అంటే మనకు చట్నీకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే వేసేసుకుంటున్నాను పిండిలో. వేసుకొని ఒకసారి అయితే పక్కన పెట్టుకుంటాను. ఉండలేం లేకుండా ఇలా అయితే మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడేంటి అంటే ఒక ఆనియన్, ఒక టమాటో, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. దీంట్లోకి మనం క్యారెట్ ఏసుకోవచ్చు, పొటాటో ఏసుకోవచ్చు, పచ్చి బఠాణీ ఉంటాయిగా అవన్నీ ఏసుకోవచ్చనమాట. నేనేంటి అంటే కొన్నిసార్ల అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ క్యారెట్, తర్వాత పొటాటో గూడా ఏసి చేసేదాన్ని. కానీ ఈరోజు మాత్రం సింపుల్‌గా చేస్తున్నాను. ఎందుకు ఇంత సింపుల్‌గా అనేది నేను లాస్ట్‌లో చెప్తాననమాట. ఇంకా టమాటో, ఆనియన్ అయితే కట్ చేసుకొని, పచ్చిమిర్చి గూడా ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా ఇందాక శనగపిండి ఫ్రై చేసుకున్నాను గదా! అదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకున్నాననమాట. నా దగ్గరుంది ఇదొక్కటే కడాయి గదా! అన్నిటికి ఇదే యూజ్ చేస్తాననమాట. కొంచెం జీలకర్ర ఏసుకున్నాను. కొంచెం మెంతులేసుకున్నాననమాట ఒక చిటికెడన్ని. తర్వాత వచ్చేసి కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని
పచ్చిమిర్చి ఏసుకున్న తర్వాత ఈ టమాటో, ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను. అటు ఇటు అయితే ఫ్రై చేస్తున్నాననమాట. జస్ట్ ఏంటి అంటే టమాటోస్ సాఫ్ట్ అవ్వాలి. మనము ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం గూడా ఏం లేదు. ఈలోపు ఏంటి అంటే కొంచెం సాల్ట్ ఏసేసాను. సాల్ట్ ఏస్తే ఆనియన్స్ కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడైతే ఒక 15 మినిట్స్ తర్వాత ఇది మొత్తం ఉడికిపోయాయనమాట. "నీకు విజిల్ రాదుగా అక్క నువ్వు ఎట్లా చెక్ చేస్తావు?" అని చెప్పేసి మీరు అడగొచ్చు. నేను కరెక్ట్ 15 మినిట్స్ టైం చూసిన తర్వాత నేను పైనుంచి మూత తీసి చూస్తాననమాట. ఇలా అయితే ఇడియప్పం మంచిగా ఉడికిపోయింది. చూస్తున్నారు గదా! ఎంత మంచిగా సెపరేట్ అవుతుందో. ఇలా మనం స్పూన్‌తోని చేసుకోవచ్చు. తర్వాత చేత్తోని గూడా తీసుకోవచ్చనమాట. ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఇవి అన్నీ కాలుతున్నాయనమాట. అందుకని నేను చేత్తోని తీయట్లేదు. స్పూన్‌తోని తీస్తున్నాను. తీసేటప్పుడు గూడా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. వీటి టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడైతే ఇవన్నీ నేను చేసేసాను కదా! ఇంకోసారి గూడా చేస్తాననమాట. ఇవి మాకు సరిపోవు. ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత మంచిగా ఉడికిపోయినాయో. ఏంటి అంటే పైనుంచి పిండి అనేది కొంచెం సాఫ్ట్‌గా అయిపోతే ఉడికినట్టే అనమాట. ఈలోపు టమాటో, ఆనియన్ కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామనుకో టమాటోస్ కూడా కొంచెం మెత్తగా అయిపోతాయనమాట. దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపేసాను. ఆల్రెడీ సాల్ట్ ఏసేసాను కదా! ఇంకా దీంట్లో మనం ఎలాంటి మసాలాలు గానీ, ఇంకా పల్లీలు, పుట్నాలు ఇవేమి ఎయ్యననమాట నేను. ఇలా అయితే పసుపేసుకున్న తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాను గదా! శనగపిండి ఆ వాటర్ అయితే అవైతే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఏంటి అంటే మనకు ఈ శనగపిండి వల్ల ఇదంతా కొంచెం తిక్కుగా అవుతుంది. అంతవరకు మనం అయితే దీన్ని ఉడికించుకోవాలి. ఈలోపు అయితే మళ్ళీ ఇడ్లీ ప్లేట్స్‌కి ఆయిల్ అప్లై చేసి ఇలా అయితే చేసేస్తున్నాను. ఇందాక మీకు దగ్గర నుంచి చూయించలేదని చెప్పేసి కెమెరా క్లోజ్ చేసి ఇలా అయితే చూపిస్తున్నాననమాట. చూస్తున్నారు గదా! ఎంత మంచిగా లైన్‌గా అదంతల అదే పడిపోతుందో. ఎక్కువ ప్రెస్ చేసి కష్టపడాల్సిన అవసరం లేదు. తొందరగా అయిపోయే టిఫిన్ అనమాట ఇది. ఫస్ట్ అయితే అవి 4 ప్లేట్స్‌లో చేశాను కదా! అవొచ్చేసి ఒక 16 ఉండొచ్చు. తర్వాతొచ్చేసి మళ్ళీ 4 ప్లేట్స్‌లో చేస్తున్నాననమాట. ఏంటి అంటే మా సార్‌కి, ఇంకో సార్‌కి ఇద్దరికి పిల్లలకి టిఫిన్ అయితే నేను పెట్టాలి. ఇంకా పిల్లలు తినడానికి కూడా ఒక 3, 4 ఉంచాలి గదా ఇంట్లో. మళ్ళా అవి సరిపోవని చెప్పేసి మళ్ళా ఇలా ఎక్స్‌ట్రా చేస్తున్నాను. ఒకవేళ మిగిలితే నేను కూడా తినొచ్చు అన్నట్టుగా అయితే చేసేస్తున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఇలా ఉడకడానికి పెట్టేసాననమాట. ఈలోపు ఇక్కడ ఈ శనగపిండి చట్నీ గూడా తిక్కుగా అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుందనమాట. మరీ ఎక్కువగా గట్టిగా అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి అంటే కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది. ఇది దించిన తర్వాత కొంచెం చల్లారుతది గదా! ఇంకొంచెం తిక్కుగా అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. అందుకని చెప్పేసి ఇలా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతది. ఇక చూస్తుండగా మంచిగా అయితే చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడియప్పంలోకి చాలా అంటే చాలా బావుంటది. ఇది కొంచెం చల్లారాలనమాట. ఈలోపు ఇడియప్పం గూడా మంచిగా ఉడికిపోయింది. మీకు కనిపిస్తుంది గదా! ఇందాక బాగా వేడిగా ఉండే అని స్పూన్‌తోని తీసాను. ఇప్పుడైతే చేత్తోని తీస్తున్నాను. చేత్తోని గూడా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో కొంచెం గూడా ప్లేట్‌కి అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది గదా! ఇంకా మా వాళ్ళకైతే బాక్సులు పెడుతున్నాను. నేను అప్పుడప్పుడు మన వీడియోలో చెప్తుండే గదా! ఇంతకు ముందుకు ఇక్కడ మల్లేష్ సార్ అని చెప్పేసి ఉండేదని చెప్పి. ఆ సార్ వచ్చేసి మా సార్‌కి చాలా మంచి ఫ్రెండ్ అనమాట. ఇంతకు ముందు దాకా 2 ఇయర్స్ క్రితం ఇక్కడ నుంచి వెళ్ళిపోయిండు. మొన్నటిదాకా ఇక్కడే ఉండే అనమాట. ఆ సార్ ఏంటి అంటే మా సార్‌కి బెస్ట్ ఫ్రెండు. ఇంకొకటి వచ్చి నాకేమో మంచిగా అన్నిట్లలో సపోర్ట్ చేసేది ఆ సారు. ప్రతి విషయంలో అట్లా, ఇట్లా అని చెప్పేసి ప్రతీదీ చెప్పేదనమాట. మేమందరం చాలా క్లోజ్‌గా ఉండేది. ఆ సార్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఆ అక్క అక్కడనే ఉండేది. సార్ ఒక్కడే ఇక్కడ ఉన్నారు కొన్ని రోజులు. అయితే మార్నింగ్ టైము నేనే టిఫిన్ పంపించేదాన్ననమాట. అలా టిఫిన్ పంపిస్తూ ఉంటే ఆ సార్‌కొచ్చేసి ఫేవరెట్ టిఫిని ఇడియప్పం ఇదనమాట. అసలు ఈ చట్నీ సార్‌కి చాలా ఇష్టము. సార్ ఎప్పటినుంచో అడుగుతుండనమాట. "సరిత నువ్వప్పుడు అది చేసేది కదరా రెస్టారెంట్ స్టైల్‌లో. అది బావుండేదమ్మా. ఒక్కసారి చేసి చూపియవా నాన్న" అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతుంటే, ఇంకా నేనేంటి అంటే ఇంకా మార్నింగ్ తెలుసు కదా! ఎంత హడావిడి ఉంటదో. ఇంకా అట్లా హడావిడి ఉంటుండే మళ్ళీ మొన్న ఫోన్ చేసినప్పుడు గూడా, "ఎందుకు నాన్న చేస్తలేవు" అని చెప్పేసి సార్ అడిగితే, మళ్ళీ ఈరోజైతే చేస్తున్నాననమాట. 2 ఇయర్స్ తర్వాత చేస్తున్నాను. ఆ సార్ ఉన్నప్పుడు చేసినా, మళ్ళా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేయనే చేయలేదు. మళ్ళీ ఆ సార్ గుర్తు చేయడం వల్ల ఈ టిఫిన్ అయితే ఈరోజు చేశాననమాట. ఇంకా పిల్లలందరికీ బాక్స్ పెట్టేసాను. మా సార్ వాళ్ళకి గూడా బాక్స్ పెట్టి ఇచ్చేసాననమాట. ఇంకా పిల్లలనైతే స్కూల్ దగ్గర వదిలేయడానికెళ్తున్నాను. చూస్తున్నారు గదా! చాలా చలి పెడుతుంది. ఇంకా మా వాళ్ళు బాటిల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్న అయితే చేయి పట్టుకొని పోయేది కదా! మా కన్నయ్య ఏంటి అంటే, "నా బాటిల్ నేను పట్టుకున్నా, నా చేతి ఖాళీ లేదు అక్క" అని చెప్పేసి తనకి చెప్తూ ఉన్నారు. ఇంకా పిల్లల్ని స్కూల్‌లో పంపించొచ్చాక ఇక్కడొచ్చేసి అన్నం అయితే పొయ్యి మీద పెట్టేసాను. ఈలోపే పాలంకులొచ్చిండు.
ఇంకా ఎప్పుడు రోజు 1 లీటర్ తీసుకుంటాను గదా! పాలు గూడా గిన్నెలో పోసేసిన. ఇంకా ఫ్రిడ్జ్‌లో మీగడ బాక్స్ గూడా నిండిపోయిందనమాట. నేనొక 15 డేస్‌కొకసారి నెయ్యి చేస్తూ ఉంటాను ఇంట్లో. అది కూడా చాలా ఈజీగా చేస్తాననమాట. ఇంకా ఆ బాక్స్ తీసుకొని ఇలా కడాయిలో తీసుకున్నాను. ఈ కడాయిలోనే నెయ్యి వేడి చేస్తాననమాట. అందుకని కడాయిలోనే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇలా పప్పుని ప్రెస్ చేసేది ఉంటది గదా! దీంతోనే ఒక 5 నిమిషాలు అటు ఇటు మంచిగా తిప్పుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోసి ఒక 5 నిమిషాలయితే పక్కన పెడతాను. 5 నిమిషాల తర్వాత ఇలా వెన్న మొత్తం సెపరేట్ అయిపోతది. మళ్ళా ఆ వెన్నని తీసేసి మళ్ళా వేరే మంచినీళ్ళు పోసి ఒక 2 సార్లు కడిగేసి ఇలా నెయ్యి అయితే వేడి చేస్తాననమాట. ఆల్రెడీ నేను ఈ ఫుల్ వీడియో అనేది ఒక 2, 3 టైమ్స్ అయితే మన ఛానల్‌లో చూపిచ్చాను. అందుకే ఈరోజైతే చూపిచ్చట్లేదు. ఇప్పుడైతే వాటర్ పోసినా గదా! అటు ఇటు కలిపేస్తున్నాననమాట. ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా వెన్న మొత్తం సెపరేట్ అయిపోతదనమాట. ఇంకా ఇది పక్కన పెట్టిన తర్వాత ఇంకా గిన్నెలుంటాయిగా గిన్నెలన్నిటిని తోమేస్తున్నాను. ఈరోజైతే కర్రీ ఏం వండట్లేదనమాట. నిన్న వండిన కూరలే ఇంకా అయిపోలేదు. అవి అట్లనే ఉన్నాయి. మళ్ళా ఈ ఒక్క పూటకి మళ్ళా వేరే కూరొండి, మళ్ళా నైటొచ్చేసి మళ్ళా ఇదంతా ఏంటి అంటే ఎక్కువ రోజులు కూరలు ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సొస్తది. అందుకని చెప్పేసి ఈరోజైతే కర్రీ వండట్లేదు. ఈరోజు గిన్నెలు తోమేస్తున్నాను. రోజు తోమేస్తా గిన్నెలు. ఈరోజనే కాదు. ఎన్ని పనులు చేసినా ఇయ్యని ఆనందం, సంతోషం ఈ గిన్నెలు తోమినంక నాకొస్తది. అసలది నిజంగా తెలుసా? అక్కడ సింక్ పక్కన గిన్నెలు పెడితే ఊకే అటే పోతాయి నా కళ్ళు. ఎప్పుడు తోమాలా? ఎప్పుడు తోమాలా? అని చెప్పేసి. ఇంట్లో ఎన్ని పనులు జేసినా గూడా హ్యాపీనెస్ రాదు. గిన్నెలు తోమి నీట్‌గా అక్కడ పరిచేస్తాను చూడండి. చూసినంక హమ్మయ్య! అని ఒక మంచి రిలాక్స్‌గా అనిపిస్తదనమాట. అట్లా అనిపించినంకనే నాకు ఇంకా వేరే పని మీద ధ్యాస పోతది. లేకపోతే ఇప్పుడు నేను అన్నం తినేటప్పుడు గూడా 2, 3 గిన్నెలు ఆడ పక్కనున్నాయనుకో గిన్నెలు తోమాలి, గిన్నెలు తోమాలి, గిన్నెలు తోమాలి అని జెప్పేసి ఒక 10, 15 సార్లు అట్లా అనుకుంటా. అట్లుంటదనమాట. కొన్నిసార్లు ఏంటి అంటే వీళ్ళ టిఫిన్ బాక్స్‌లు మధ్యాహ్నం పక్కన పెట్టాననుకో కొంచెం హడావిడిలో ఉండి పిల్లల్ని చదివిస్తున్నాను. లేకపోతే ఏదైనా వర్క్ చేసుకుంటున్నా గూడా అమ్మ గిన్నెలు తోమలేదు, గిన్నెలు తోమలేదు అని జెప్పేసి అట్లా అనిపిస్తది. అందుకే నేను ఫస్టు గిన్నెలు మొత్తం తోమిన తర్వాతనే వేరే పని జూసుకుంటా అనమాట. ఇంకా తోమడం అయిపోయిన తర్వాత ఇక్కడొచ్చేసి బట్టలు ఆరేస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్ అయితే రోజు మా సార్ జెప్పడం వాషింగ్ మిషన్‌ని తీసుకెళ్ళటానికొస్తారు అని జెప్పేసి మళ్ళీ వాళ్ళు రాకపోవడం ఇదే జరుగుతుందనమాట. మళ్ళా ఆ వాషింగ్ మిషన్ ఎప్పుడు తీసుకుపోతారో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇంకా నేనేంటి అంటే ఇంకా మా సార్ చెప్పింది గదా! ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి ఆగస్టు నుంచి కాల్ చేస్తూనే ఉన్నారనమాట. వాషింగ్ మిషన్ అది డ్రైన్ పనిజేయట్లేదు. మీరు సర్వీస్ సెంటర్ ఏమన్నా చూపిస్తారా? లేకపోతే మీరు రిటర్న్ తీసుకెళ్తారా? అని జెప్పేసి ఆగస్టు నుంచి ట్రై చేస్తే ఒకసారి ఒక రిపేర్ చేసి ఆయనని పంపిస్తే ఆయన అన్నాడు గదా! దీని మోటర్ పోయింది. మోటర్ ఎక్స్‌చేంజ్ జేయాలని జెప్పిండు. సరే అని జెప్పేసి ఆయన అన్నాడు గదా! కొత్త మోటర్ తీసుకొనొస్తాను కంపెనీ నుంచి వస్తదని జెప్పిండు. అప్పటినుంచి ఇప్పటి వరకు వచ్చిండు, చూసిండు, వెళ్ళిపోయిండు. అంతేగాని దాన్ని ఏం చేయనే జేయలేదు. ఇంకా మా సారేమో ఆ కస్టమర్ కేర్‌కి వాళ్ళకి వీళ్ళకి చేస్తారు గదా! మేము రిటర్న్ తీసుకుపోతాం సార్ అని జెప్పేసి ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఆగస్టు నుంచి ఇప్పటి వరకు. ఇంకా నిన్న మా సార్ అయితే వాళ్ళతోని చాలా సీరియస్‌గా మాట్లాడిండ్రు. ఒకవేళ మీరు వాషింగ్ మిషన్ తీసుకోలేదనుకోండి, ఏంటి అంటే ఇప్పుడు మనందరం మిడిల్ క్లాస్ గదా! మా సార్ ఎట్లా అనుకుంటారు ఇప్పుడు ఒక వస్తువు మన ఇంట్లో ఉన్నప్పుడు, ఆ వస్తువు సగం సగం పనిచేస్తున్నప్పుడు దాని మీద మనకు హోప్స్ ఉంటాయి. అది ఇంకా పనిచేస్తది, ఇంకా పనిచేస్తది అని చెప్పేసి. ఒకవేళ అది మన దగ్గర లేదు అనుకో, సర్లే అది ఖరాబయిపోయింది గదా! మన ఇంట్లో గూడా లేదు అని జెప్పేసి మనం కొత్త వాషింగ్ మిషన్‌ని తీసుకుంటాం. ఇప్పుడు ఈ సగం వర్క్ చేస్తూ మన ఇంట్లో ఉన్నాంక కొత్తది ఆప్షన్ తీసుకోలేం గదా! అలా అని జెప్పేసి మా సార్ గూడా అన్నారు. ఒకవేళ మీరు తీసుకోకపోతే దీని గురించి నేనైతే ఒక వీడియో చేసి అందరికీ చెప్తాను. మీ ఇష్టం మళ్ళా అని జెప్పేసి పొద్దున మా సార్ కాల్ మాట్లాడితే వాళ్ళన్నారు గదా! సార్ మీరు అలాంటి పని మాత్రం చేయకండి అని జెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట. ఇగ ఇక్కడ నేనేం చూపిస్తున్నానంటే, ఇప్పుడు నేనిందాక మీకు కూరలు అవన్నీ చూయించేటప్పుడు, నా చేతికు ఏదో అంటుకున్నట్టుగా అనిపిచ్చింది గదా! అది అంటుకున్నది గాదు. మొన్న కాలిందని జెప్పేసి అవి చూపిస్తున్నాను. ఇలా వంట చేసే వాళ్ళకి రెగ్యులర్‌గా ఏదో ఒకటి కాలుతూనే ఉంటది. అయినా కూడా మనల్ని ఎవరు పట్టించుకోరు గదా! ఆ టైంలో అనిపిస్తది మనము ఎంత ఎఫర్ట్ పెట్టి ఏదన్నా కుక్ చేసినా, ఏదన్నా వండినా గూడా దాన్ని ఓహో! గింతే గదా నువ్వు జేసిందని అనిపిస్తది. మనమేమో చేతులు కాల్చుకొని, వేళ్ళు కాల్చుకొని మరీ వండుతాం. వాళ్ళకి మన పెయిన్ గూడా తెలవదనమాట. కొందరు అట్లుంటారు. ఇగ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తా పిల్లల్ని చదివిస్తాను గదా! ఈరోజైతే వాళ్ళిద్దరిని చదివిస్తున్నాను. రోజు స్కూల్ నుంచి రాయగానే రాపిస్తాననమాట. పిల్లలకేంటి అంటే మేడం వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ ఉంటది గదా! అది రాయండి అని చెప్తాను ఆఫ్టర్‌నూన్ టైంలో. ఇంకా పిల్లలు క్లాస్‌లో ఏమేమి రాసిండ్రు, ఎట్లా అని చెప్పేసి వాటిని చెక్ చేస్తాను నేను. వాళ్ళేమో మేడం వాళ్ళు ఇచ్చిన హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటారు. నైట్ వచ్చేసి రివిజన్ జరుగుతదనమాట. నేను రోజు విష్‌ని అప్పుడప్పుడు ఏం చేస్తానంటే
ఇప్పుడు హిందీలో మేడం వాళ్ళు లెసన్స్ ఏం చదివిపియ్యరు గదా! ఇప్పుడు యూకేజీ అంటే లెసన్ చదవడమే రాదు. వాళ్ళకేంటి అంటే అక్షరాలు ఐడెంటిఫై గూడా తెలవదు గదా! కానీ నేను అట్లా గాదు. విషుకైతే చిన్నగా లెసన్ చదవడము, వర్డ్స్ చదవడము అవన్నీ నేర్పిస్తాననమాట. వాళ్ళేమో ఇప్పుడు ఒక 10 వర్డ్స్ నేర్పించిరనుకో బుక్‌లో అవొచ్చేసరికి 20, 25 ఉంటాయి. అవన్నీ పిల్లలకు చదవడం రాదు గదా! నేను ఇంట్లో ఉండి చదివిస్తాననమాట. మరి విషు ఎట్లా చదువుతదో మీకు చూపిస్తాను. खरगोश उछल रहा है, रोहन समोसा लाया, तोता अमरूद का, रोहन लोटा ला, अखरोट का। కింద किंदा मोहिनी रोटी बना, मनोहर रोटी का, सबने एक दूसरे को गुलाल लगाया। दूल बजा कर गाना गाया, फिर गुजिया, समोसे और दालमोट का ये तरह सबने होली ఆడేముంది మా నా ఏమైతుంది మనాహి మనాయి మనాహి మాకి ఓ మాత్రం శబ్దం వచ్చింది కాబట్టి మో అవుతుంది, కాకొస్తే కో అవుతుంది, నాకొస్తే నో అవుతుంది, కాకొస్తే కో అవుతుంది, జాకొస్తే జో అవుతుంది, హాకొస్తే హో అవుతుంది. ఇప్పుడు నువ్వు చదువు, అవి శబ్దాలు చదువు. ఇవా चोर शोर मोर कोट नोट कोट जोश होश खोज रोज सोच गोल बोली बोली डोली रोटी छोटी मोटी बोतल ఏదైనా నెక్స్ట్ ఏముంది? అదేంటిది? అదేముంది? గా ఉంది కదా, అదే అదే అది ఫస్ట్ గా ఉంది కదా, గాకి ఓ మాత్రం వస్తే ఏమైతే గో అవుతుంది. నెక్స్ట్ ఏముంది? ఎస్, వెరీ గుడ్. కోయల్ కోమల్ కోటర్ కోటర్. తాత వాళ్ళు ఏం తాగుతారు విషయమ్మా? కోటర్ తాగుతారు వాళ్ళు. కోటర్ తర్వాత చోకర్ दोपहर వెరీ గుడ్. कमजोर ఓకే. सरोवर सोमवार सोमवार मनोहर सरोवर अखरोट. వెరీ గుడ్. ఇవి ఏవైనా సరే ఇప్పుడు ఇట్లా పైకి ఉన్నాయనుకో అవు మాత్ర శబ్దాలు లెక్క. అవు మాత్ర అన్నది అనుకో మేడం, అవు మాత్ర అంటే అట్లనే చదవాలి. కో నో జో సో పో అట్లా. ఓకేనా? నువ్వు ఇలాగించి నాకు ఒక్కటే చెప్పినా. ఏం చెప్పినా? ఇది నేను సరోవర్ అంటే నువ్వు సోమవారం. ఇది సా కదా. ఇలా నాకు వచ్చినంతలో, నాకు తెలిసినంతలో నా పిల్లల్ని అయితే చదివిస్తాను. ఇంకా వాళ్ళు చదవడం అయిపోయింది. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.